హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఈరోజు అమావాస్య కదండి. సో స్టీల్ ప్లాంట్ దగ్గర సెక్టర్ 8లో టెంపుల్కి అయితే వెళ్ళామండి. కాలభైరవ టెంపుల్. ఈరోజు ఎందుకు అంటే అమావాస్య రోజు ఆ గుడికి వెళ్ళడం అనేది చాలా ప్రఖ్యాత అండి. మేమైతే ప్రతి అమావాస్యకి మేము అడివారం దగ్గర ఉన్న స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళము. కాకపోతే ఇక్కడ మాకు తెలిసిన పర్సన్ ఇక్కడ దగ్గరలో ఉంది అని చెప్పడంతో మేము ఇక్కడికి వెళ్ళడం మొదలుపెట్టామండి. మాకైతే దగ్గర ఒక 10 to 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. ఎర్లీ మార్నింగే బయలుదేరి మేము టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మేము వెళ్ళడం ఎర్లీ మార్నింగే వెళ్ళాం. జనాలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. అండ్ అమావాస్య రోజు ఈరోజు బూడిద గుమ్మడికాయకి ఇలా హాఫ్ కట్ చేసేసి వాళ్ళు అక్కడ సేల్ చేస్తారండి. మనం కొనుక్కొని స్వామివారి దగ్గర స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి అది అక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సమర్పించడమేనండి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా కూడా పెద్ద కష్టమైతే కాదు. ఎవరికైతే తెలియదో అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. అమావాస్య రోజు ఇలాగ కొన్ని నెలలు కనుక మనం పాటిస్తే కనుక అనుకున్నది నెరవేరుతుంది అనే నానుడైతే ఉన్నది. అండ్ ఈరోజు పొలాల అమావాస్య కాబట్టి చాలా రకాల పూజలు అయితే నిర్వహించబడింది. అండ్ ఇక్కడ బోర్డు మీద కూడా రాశారు. ప్రతి అమావాస్యకి మా వారైతే స్వయం పాకం ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే మా మామయ్య గారు లేరు కాబట్టి పెద్దవాళ్ళకి స్వయం పాకం అనేది పంతులు గారికి ఇవ్వడం మా ఇంట్లో ఆనవాయితీగా ఉండడం జరిగింది. మేమైతే ఇక్కడ ఎర్లీగా వెళ్ళిపోవడం వల్ల పంతులు గారు అయితే ఇంకా రాలేదు. సో మేము పంతులు గారి కోసం వెయిట్ చేసాం. మీలోపు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు ఇక్కడ స్వామివారి ప్రతిరూపం అయితే మీరు చూడొచ్చు. అలాగే సరేలే ఇంకా పంతులు గారు రాలేదు కదా అని చెప్పేసి ఇక్కడ స్వామివారి బొట్టయితే పెట్టుకొని పంతులు గారి కోసం ఎదురు చూసామండి. మా వారు బొట్టు పెట్టుకున్నారా అంటే పెట్టుకున్నాను అన్నారు, కానీ సరిగ్గా రాలేదని చెప్పి నేను మళ్ళీ పెట్టాను. అయితే ఇక్కడ కొంచెం సేపు ప్రాంగణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉన్నదని కాసేపు కూర్చొని దూరం నుంచి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరూ లేరు. కాకపోతే చాలా రష్గా ఉంటుందండి. కొంచెం లేట్గా వెళ్ళినా కూడా మాకు త్వరగా వర్క్ పని అవ్వాలి అని చెప్పేసి మేమైతే త్వరగా వెళ్ళాము. మీకు ఎవరికైనా కూడా ఇలా ఎమర్జెన్సీ ఉంటుంది అనుకుంటే కనుక త్వరగా ఎర్లీ మార్నింగే విజిట్ చేయండి. అండ్ అక్కడ పంతులు గారు లేరు కదా అని చెప్పేసి మేము వేరే టెంపుల్కి కూడా వెళ్ళామండి. పక్కనే ఉన్న సాయిబాబా గుడి అయితే ఇది చాలా పెద్ద ప్రాంగణం అండి. అసలు ఎంత పెద్దదంటే చాలా పెద్దది. ఇక్కడ సాయిబాబా గుడిలో కూడా పంతులు గారు లేరు, కానీ చాలా చాలా క్వైట్గా ఉంది. అండ్ ఒక తల్లి ఎవరో అమ్మ అయితే ఉన్నారు. ఆ అమ్మ అయితే సాయిబాబాకి అండ్ పక్కన దత్తాత్రేయ స్వామికి పాలాభిషేకం చేశారు. ఈ పక్కనే ఉన్న గుడిలో అయితే ఎన్ని దేవుళ్ళు ఉన్నాయా అంటే అన్ని దేవుళ్ళు. గణేష్ సమేత ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు, రాధాకృష్ణులు అండ్ శ్రీరామచంద్రులు, అలాగే గాయత్రీదేవి, అందరూ కూడా అమ్మవారు. ప్రతి ఒక్క ఫోటో కూడా ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. అలాగే నేను ఎలాగో సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను కదా అని స్వామివారి పాదాలకు కూడా దండం పెట్టుకున్నాను. అండ్ ఎంత బాగుందో దివ్యమంగళ స్వరూపం అయితే. సాయిబాబా గుడి చాలా క్వైట్గా ఆహ్లాదకరంగా ఉన్నదండి. అండ్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళినందుకైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎవ్వరూ లేరు. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో గాయత్రీదేవి. అలాగే ఇక్కడ మన రాధాకృష్ణులు కానీ శ్రీరామచంద్రులు కానీ ఇంకెవరైనా కూడా అన్ని ప్రతిమలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎప్పుడైనా మీరు వెళ్ళలేదు అంటే కనుక విజిట్ చేయండి. అయితే పంతులు గారు లేరు అన్నాను కదండి. సో మళ్ళీ వెళ్ళిన తర్వాత పంతులు గారు అయితే వచ్చేసారు. సో స్వయం పాకం అయితే అందించేశారు. పెద్దవాళ్ళ పేర్లన్నీ చెప్పేసి అక్కడ పంతులు గారు ఆశీర్వాదం అయితే తీసేసుకున్నారండి. ఫైనల్గా ఈ టెంపుల్ అయితే ఇలా విజిట్ చేశాను. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఎంత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్, సీ యూ.